నరేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాం సార్. నరేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి జనాభా లెక్కల ఆధారంగా జనగణన చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తుందని అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టు ఏదో నిష్పత్తి అంటే ఆల్రెడీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను బేస్ చేసుకొని కొంత పర్సంటేజ్ మేరకు ఏదైనా పెంచుతారని అనుకోవాలా, ఏమనుకోవాలి? బ్రహ్మనాయుడు గారు, ముందు మనం డీలిమిటేషన్ అంటే ఏంటి, దాని ప్రక్రియను ఏ విధంగా చేపడుతున్నారు, ఇప్పటి వరకు ఏం జరుగుతుందనే దాని మీద ఒక అర్థవంతమైన చర్చగా మనం మాట్లాడుకోవాలి. డీలిమిటేషన్ గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 81, 83, 82 కూలంక్లుప్తంగా చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఆర్టికల్ 81లో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలు కేటాయించబడాలి. ప్రతి ఒక్క లోక్సభ నియోజకవర్గాలకి ఈక్వల్గా ప్రజల నిష్పత్తి ఉండాలి, తారతమ్యం ఉండకూడదు, ఈక్వల్ రేషియోలో కేటాయించాలి అని చెప్పబడింది. దానికోసం ఆర్టికల్ 82 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపట్టాలి అని చెప్పింది. ఆర్టికల్ 82 ప్రకారం జరుగుతున్న దాంట్లో 51లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం, జనగణన ప్రకారం 1952లో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. అలాగే 61లో జరిగింది జనాభా లెక్కలు, 62లో కూడా డీలిమిటేషన్ జరిగింది. 71 వచ్చాకనే ఒక పెద్ద అంటే దేశంలో జాతీయ కుటుంబ నియంత్రణ, ప్రజలకు సంబంధించిన కంట్రోల్ చేయటం కోసం కుటుంబ నియంత్రణ అనేది ఒకటి తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకునే చట్టం ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు దాన్ని ఫాలో అవుతా కుటుంబ నియంత్రణని పర్ఫెక్ట్గా ఫాలో అవుతా చేయటం వలన చేశాయి. దానివల్ల ఏంటి, జనాభా తగ్గిపోయింది. అప్పుడు ఒకరు లేదా ఇద్దరు అనేటువంటి జనాభా తగ్గిపోయింది. అంటే మనం ఏ నిష్పత్తి ప్రకారం జనగణన తీసుకుంటాం, మరణాలు జననాలు బేస్ చేసుకొని. దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా జననాలు తగ్గిపోయి మరణాలు పెరిగినాయి. దానివల్ల ఏంటి, ఉత్తరాదిలో జననాలు విపరీతంగా పెరిగిపోయినాయి, మరణాల సంఖ్య తక్కువగా ఉంది ఆ లెక్క ప్రకారం. దాన్ని బేస్ చేసుకొని కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు దక్షిణాది రాష్ట్రాలు మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేయటం వల్ల, కుటుంబ నియంత్రణ ఇలాంటి వాటి వలన మేము ఆర్థికంగాను రాజకీయంగాను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతున్నాయి, మీరు మమ్మల్ని ఈ విధంగా అన్యాయానికి గురి చేస్తున్నారని లేవనెత్తడం వలన ఆ రోజు 1976లో వచ్చిన పరిణామాల వలన కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో 42వ రాజకీయ సవరణ వలన, రాజ్యాంగ సవరణ వలన ఒక నిర్ణయం తీసుకుంది. 25 సంవత్సరాల వరకు దీన్ని డీలిమిటేషన్ ప్రక్రియని ఫ్రీజ్ చేస్తున్నామని. అంటే ఇంకా పెంచడానికి లేదు, తగ్గించడానికి ఏమీ లేదు, డీఫ్రీజ్ చేస్తుంది. అంటే అలానే యథాతిథిగా 71లో ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తుంది. జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ స్టాప్ చేశారు. అది 2001కి వచ్చాకనే ఆ రోజు కేంద్రంలో ఉన్న భాజపా గవర్నమెంట్లో ఉన్న వాజ్పేయి గారి అధ్యక్షతన సేమ్ అదే లేవనెత్తారు. ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ రోజు డిఎంకే కూడా ఎన్డీఏ పక్షాన్నే ఉంది, మద్దతు తెలియజేసింది. వాళ్ళ ప్రెజర్ వాళ్ళని కావచ్చు, ఇంకొక 25 సంవత్సరాలు అక్కడ చేసింది, డీఫ్రీజ్ చేసింది, సేమ్ యథావిధిని కంటిన్యూ చేసింది, ఎక్స్టెండ్ చేసింది బీజేపీ గవర్నమెంట్. 2026న డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. అంతకంటే ముందు జనగణన జరగాలి. అయితే ఈ జనాభా ప్రాతిపదికన మనం 1971 సెన్సస్ ప్రకారం తీసుకునే డీలిమిటేషన్ ప్రక్రియ వలన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే దీంట్లో 2 పాయింట్స్ని కన్సిడర్ చేయాలి, ఎకనామికల్ అండ్ పొలిటికల్. ఎకనామికల్గా ఏ విధంగా నష్టపోతున్నామంటే, మనం ఏదైతే జనాభా ప్రాతిపదికన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, సుమారు మన 15వ ఆర్థిక ప్రణాళికలో 5 రాష్ట్రాల్లో 28 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఓన్లీ ఉత్తరప్రదేశ్కి 31,000 కోట్ల రూపాయలు సుమారు పైన కేటాయించింది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది పాత్ర ఏంటి? దక్షిణాదిలో విపరీతంగా ఐటీ రంగం అవచ్చు, ఇండస్ట్రీస్ అవచ్చు, విప్లవాత్మక మార్పులు జరిగి జనాభా ప్రాతిపదికన ఎక్కువ మనం కడతా ఉంటుంటే, మనం 60% పన్నులు కడితే మనకి 20% మాత్రమే నిధులు వస్తున్నాయి. అంటే ఈ వ్యత్యాసం జరుగుతుంది. దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని నివృత్తి చేసి అందరికీ ఈక్వల్గా జరగాలి. భారతదేశం మనదే అనేది అందరిది, కొన్ని ప్రాంతాల మధ్య విభజన తీసుకొని రాకుండా
భారతదేశం మొత్తం అందరిది అనే విధంగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జరుగుతుంది. నిన్న జరిగిన స్టాలిన్ గారి నాయకత్వంలో కూడా మేము ఎక్కడ డీలిమిటేషన్ వ్యతిరేకించట్లేదు. డీలిమిటేషన్ వలన సౌత్ ఇండియాకి అంటే ఆ సౌత్ రాష్ట్రాల్లో ఉన్న 5 రాష్ట్రాలకి సౌత్ ఇండియా 5 రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఆర్థిక వనరులో కానీ పొలిటికల్గా కానీ అన్ని విధాలుగా సామాజికంగా సాంస్కృతిక పరంగా భాషాపరంగా అన్ని విధాలుగా తొక్కివేయబడుతుంది. దీన్ని నివృత్తి చేయాలి. దీనివలన ప్రాంతీయ విభేదాలు సృష్టించిన వాళ్ళు అవుతాం. భారతదేశం మొత్తం ఒకటే అని మీరు తెలియజేయాలి. సో ఇంకా ఈ లోక్సభ స్థానాలు జనగణన ప్రకారం జనాభా దామాషా ప్రకారం పెరిగితే ఇంకా చిన్న చూపు గురవుతాయి దక్షిణ రాష్ట్రాలు అనేది. ఆర్థికంగా కూడా వెసులుబాటుతనం జరిగింది. ప్రాంతీయ మధ్య విద్వేషాలను సృష్టించిన వారు అవుతారు. మీరు ఇవన్నీ నివృత్తి చేసి విశాల హృదయంతో దేశంలో ముందుకు కొనసాగమని అక్కడ జరుగుతుంది. ఎక్కడ డీలిమిటేషన్ ప్రక్రియకి వ్యతిరేకం వాళ్ళు చెప్పట్లా. ఇంకొక 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇక్కడ